హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సింగరేణి కాలేజ్ జాబ్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024కి నా యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి ఇచ్చినారండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ చూసుకున్న తర్వాత ఎంతమందికి జాబ్స్ రావచ్చు అనే దాని గురించి మనం ఈ యొక్క వీడియోస్ ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా మనం రెడీగా పెట్టుకోవాలన్న దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన 10 పోస్టులకు గాను మనకి ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చేసి జూలై 20 మరియు 21 రోజున ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకు పెట్టి ఆ తర్వాత ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ అంటే రీసెంట్ గా మనం ఏం చేసినామంటే ఒక ఫైనల్ కీ అనేది ఇచ్చినారు. ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత మనం ప్రీవియస్ వీడియోలో ఒక గూగుల్ ఫామ్ చేసినాం. ఆ యొక్క గూగుల్ ఫామ్ లో కూడా చాలా మంది మార్క్స్ ఎంటర్ చేసినారు, చాలా జెన్యున్ గా ఎంటర్ చేసినారు. ఇంత ముందు కూడా నేను ఏం చేశానంటే ప్రతి ఒక్క మెరిట్ లిస్ట్ చూశాను. ఎవరైతే మన దగ్గర కూడా జెన్యున్ గా ఎంటర్ చేసిన వాళ్ళకి కూడా ఆ యొక్క జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరికి వచ్చినాయి అనేది అంటే నేను చెప్పను, కానీ చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు నేను అనాలిసిస్ చేసి కూడా మన గూగుల్ ఫామ్ నింపిన వాళ్ళు కూడా చాలా మంది జెన్యున్ గా నింపినారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, నా యొక్క వీడియోస్ కూడా మీరు ఆదరించినందుకు. సో ప్రస్తుతానికి మనము ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ చూసుకుంటూ వేకెన్సీ చూసుకుంటూ ఎంతమంది వరకు జాబ్స్ రావచ్చు అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. అయితే చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారండి, ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి మనకు 1/2024 సంబంధించిన రిజల్ట్స్ వరకు ఇచ్చినారండి. నెక్స్ట్ వాటికి సంబంధించిన 2/2024 సంబంధించిన కీ అనేది మనకు నెక్స్ట్ వీక్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇంకొక 10 days లో కానీ మనకు అంటే నెక్స్ట్ వీకే రావచ్చు కీ అనేది. ఫైనల్ కి రావచ్చు. ఇంతకుముందు కీ ఇచ్చినారు, ఇప్పుడు ఫైనల్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ కి ఇచ్చిన తర్వాత మనకు వారం లోపే మనకు ఫైనల్ అండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇస్తున్నారు కాబట్టి సో ఆ యొక్క 2/2024 సంబంధించిన ఫైనల్ కి అనేది మనకు త్వరలో వస్తున్నది. సో ఇప్పుడు మనము 1/2024 సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఆ యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ చూసుకున్నాం. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ లా టోటల్ గా 139 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మనకు అన్రిజర్వ్డ్ వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయండి. ఈ 8 పోస్టులు కూడా ఓసీకి వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 1, బీసీసీకి వచ్చేసి 1 అంటే 2, బీసీడీ వచ్చేసి 1, ఎస్సీకి వచ్చేసి 1. ఈ యొక్క అన్రిజర్వ్ లో కూడా మనం ఒకసారి చూసుకోండి, లోకల్ అండ్ నాన్ లోకల్ లో దాదాపు 8 పోస్టులు ఉన్నాయండి. సో దీంట్లో ఈ యొక్క కేటగిరీ ప్రకారంగా వాళ్ళు లోకలే కానీ నాన్ లోకలే కానీ వాళ్ళ కేటగిరీ ప్రకారంగా ఫిల్ చేస్తారు. అదొకసారి మీరు గమనించుకోవాలి. సపోజ్ మనం చూసుకున్నాం, దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఓపెన్ కేటగిరీ అంటే నేను అనాలిసిస్ చేసిన, ఇదైతే ఫైనలైజ్ అయితే కాదండి, నేను అనాలిసిస్ చేసిన ప్రకారం నాకున్న సోర్సెస్ ప్రకారం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను. సో నేను ఎవరిని కూడా మిస్గైడ్ చేస్తలేను, అదొకసారి మీరు గమనించుకోవాలి. నేను చేసిన మీరు ఏమైనా తప్పులు అని అనుకుంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నేను డిస్క్రిప్షన్లో దానికి సంబంధించింది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అదొకసారి మీరు గమనించుకోవాలి. ప్రస్తుతానికి అన్రిజర్వ్ లో OC3 అనుకున్నాం. అన్రిజర్వ్ అంటే ఓపెన్ టు ఆల్, లోకల్ కానీ నాన్ లోకల్ కానీ. ఓసీలు అంటే మనకి ఏంది, ఫస్ట్ ముగ్గురు వచ్చిన వాళ్ళని ఓసీ కింద వేసేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు అనుకుంటున్నానంటే ఈడబ్ల్యూఎస్, దీంట్లో కూడా ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ అనేది వేసేస్తారు, వాళ్ళు లోకల్ కానీ నాన్ లోకల్ కానీ. ఆ తర్వాత అంటే వీళ్ళందరూ అన్రిజర్వ్ కిందకి వచ్చేస్తారు. ఆ తర్వాత బీసీసీ వచ్చేసి 2, దీనిలో బీసీసీ ఎవరు ఉన్నారు వాళ్ళని నెక్స్ట్ వేసేస్తారు. ఆ తర్వాత బీసీడీ వచ్చేసి నెక్స్ట్ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ 2 పోస్టులు వెళ్ళిపోయినాయి. 2 పోస్టులు ఏంది మనకి, ఒక్క నిమిషం అండి, ఓసీ3 అంటే మనకు ముగ్గురు ఫిల్ చేసిన తర్వాత బీసీడీ అని ఉన్నాడు. బీసీడీ అని తీసుకుపోయి ఆ తర్వాత బీసీడీ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీలో ఒకటి ఉందో బీసీడీలో ఒకటి ఉంది కదా, ఆయన దాంట్లో వేసేస్తారు. ఆ తర్వాత SC1, దీంట్లో ఎస్సీ ఇక్కడ ఉన్నారు కదండి, SC1 ఏదైతే అన్రిజర్వ్లు ఉన్నాయి కదా, అన్రిజర్వ్లు తీసుకొచ్చి వేసేస్తాం. సో ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ 131 పోస్టులు ఉన్నాయి. 131 పోస్టుల తర్వాత మనం ఇప్పుడు ఈ 8 పోస్టులను ఫిల్ చేస్తారు. ఈ 8 పోస్టులను చెప్పిన కదండి, ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ తీసేసి నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఎవరైతే మెరిట్ లిస్ట్ వచ్చినారో వాళ్ళందరినీ ఓసీలు వేసేస్తారు. అంటే ఓపెన్ కేటగిరీ వేసిన తర్వాత అంటే ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, 46+1. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ తీసేస్తారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఇంత ముందు వీళ్ళు అన్రిజర్వ్లోకి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎవరు వస్తారో వాళ్ళని వేసేస్తారు. అటుగా చూడండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసినారు. ఒకవేళ వీళ్ళు ఈ యొక్క 46 ఓపెన్ కేటగిరీలో వచ్చినారంటే ఈయన వెళ్ళిపోతాడు దాంట్లోకి. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎవరు వస్తారో
ఒకవేళ 46 ఈయన కూడా వచ్చేసిననుకో దానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కూడా ఎవరు వస్తారో వాళ్ళని ఈ యొక్క కేటగిరీ ప్రకారంగా ఫిల్ చేస్తారు. మీరు ఒక్కసారి గమనించుకోవాలి. ఇక్కడ కూడా మనం ఓపెన్ కేటగిరీ అంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఎలిజిబులే. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కిందికి వస్తారు. ఆ తర్వాత బీసీఏకి వచ్చేసి 10 పోస్టులు, బీసీబీకి వచ్చేసి 12, బీసీసీకి వచ్చేసి 1, బీసీడీకి వచ్చేసి 10, బీసీఈ వచ్చేసి 6, ఎస్సీకి వచ్చేసి 19, ఎస్టీకి వచ్చేసి 13 పోస్టులు ఉన్నాయి. ఈ కేటగిరీ ప్రకారంగా ఓపెన్ కేటగిరీలు ఉన్న వాళ్ళందరినీ, దీనిలో ఓపెన్ కేటగిరీలో ఉన్న దాదాపు 47 పోస్టులు ఉన్న వాళ్ళందరినీ దాంట్లో వేసేసి మిగతా క్యాస్ట్ ప్రకారంగా తీస్తారు. అదొక్కసారి మీరు గమనించుకోండి. ఆ తర్వాత మీరు ప్రిపేర్డ్గా ఉండి ఏవైతే సర్టిఫికెట్స్ ఒక చివరి వరకు చూడండి ఒక వీడియోలో. ఆ చివరి వరకు నేను ఏం చేస్తానంటే మీకు ఎటువంటి సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకోవాలనే దాని గురించి కూడా నేను ఒక వీడియో అంటే ఈ యొక్క వీడియోలోనే నేను చెప్తానండి. అదొకసారి మీరు గమనించుకొని అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పటివరకు ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ చూసుకుందాం. మైనింగ్ ట్రైనింగ్ గురించి కూడా మీ అందరికి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&A ఒకసారి చూసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, నేను ఇంకొకటి అప్డేట్ చెప్తున్నాను. ఇది ఓన్లీ దిస్ ఈజ్ ఏ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇది ఓన్లీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే, సెలెక్టర్ లిస్ట్ అయితే కాదు. ఇఫ్ ఎనీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫౌండ్ దట్ దేర్ క్యాస్ట్ ఆర్ లోకల్ క్యాండిడేచర్ ఈజ్ రాంగ్లీ మెన్షన్డ్ అగెన్స్ట్ దేర్ నేమ్. అంటే ఈ లిస్ట్ లో మీ యొక్క కాస్ట్ కానీ లేదంటే లోకల్ క్యాండిడేచర్ కానీ ఏదైనా తప్పు దొరికినట్టయితే మీరు ఏం చేయొచ్చు? 24th సెప్టెంబర్ 2024 లోపు 5 PM లోపు, అది కూడా 5 PM లోపు సింగరేణి కాలేజ్ సంబంధించిన రిక్రూట్మెంట్ సెల్ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉన్నదంటే కొత్తగూడెంలో ఉన్నది. అక్కడికి వెళ్ళి మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఏదైతే తప్పు పడ్డదో దాన్ని కరెక్ట్ చేస్తూ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అది కూడా 21st జూలై 2024 దానికన్నా ముందు డేటెడ్ ఒక్కసారి మీరు అక్కడ కూడా పోయి తెలుసుకోండి. దీనికి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. 21st జూలై 2024 కంటే ముందు డేటెడ్తో అంటే ఆ డేటెడ్ ఉన్న సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మాత్రమే మీకు కన్సిడర్ చేస్తారు. అదొకసారి మీరు గమనించండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ కూడా క్యాస్ట్ ఇన్కమ్ కూడా క్యాస్ట్ ఉంది కదండి. క్యాస్ట్ అంటే ఈడబ్ల్యూఎస్ కూడా మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా చూసుకోండి. మీరు ఎవరైతే ఇన్కమ్ అనేది మనకి ఈడబ్ల్యూఎస్ కింద చూపిస్తారు కాబట్టి అదొకసారి గమనించుకోవాలి. ఇక్కడ చూడండి, కాస్ట్ ఏదైతే ఉన్నదో మనకు కాంపిటెంట్ అథారిటీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద తీసుకున్నది మాత్రమే కాస్ట్ మనకు ఇస్తారు. అదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు కాబట్టి అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హవెవర్ సచ్ రిప్రజెంటేషన్స్ ఈఫ్ ఎనీ షెల్ బి వెరిఫైడ్ అగెన్స్ట్ డాక్యుమెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆర్ అప్రోప్రియేట్ డిసిజన్ విల్ బి టేకెన్ బై ద మేనేజ్మెంట్ విచ్ విల్ బి ద ఫైనల్. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది మాత్రమే వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అదొకసారి గమనించుకోవాలి. ఇప్పటివరకు ఇది అప్డేట్. ఆ తర్వాత మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&A చూసుకున్నట్టయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 22 ఉన్నాయి. 22లో కూడా అన్రిజర్వ్డ్ వచ్చేసి 2 ఉన్నాయి. దీంట్లో కూడా మనకు లోకల్ అండ్ నాన్ లోకల్ ఉన్నది. ఒక్క నిమిషం అండి. ఇక్కడ F&A వచ్చేసి లోకల్లా ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ ఇక్కడ మనకు అన్రిజర్వ్డ్లో కూడా 2 ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసి 1, బీసీఈకి వచ్చేసి 1. సో దీంట్లో చూడండి, ఏదైతే మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీని చూస్తారు. ఎస్టీని తీసేసి ఆ దాంట్లో వేసేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, బీసీఈ ఉన్నది. బీసీఈ వచ్చేసి దీనిలో బీసీఈ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో వాళ్ళని చూస్తారు. ఇక్కడ బీసీఈ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు వాళ్ళని చూసేసి అంటే ఎక్కడున్నదో దొరకబట్టి దాన్ని వేసేస్తారు. అదొకసారి మీరు గమనించుకోవాలి. ఆ తర్వాత చూడండి మనకు లోకల్లా అంటే ఇక్కడ ఇది ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చెప్పినా కదండి, ఏదైతే అన్రిజర్వ్డ్లో లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఎవరుంటే వాళ్ళని దాంట్లో వేసేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే లోకల్ క్యాండిడేట్స్లో 20 పోస్టులకు కానీ 20 పోస్టులకి ఓసీకి వచ్చేసి 5, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2, బీసీఏకి వచ్చేసి 1+1 2, బీసీబీ వచ్చేసి 1, బీసీడీ వచ్చేసి 2, బీసీఈ వచ్చేసి 1, ఎస్సీకి వచ్చేసి 3, ఎస్టీకి వచ్చేసి 3, పీడబ్ల్యూడి ఓహెచ్ ఆర్థోపెడికల్ అయితే ఓహెచ్ వాళ్ళకి 1. దీన్ని చూస్తూ ఫిల్ చేస్తారు. అయితే ఇప్పుడు ఓసీ ఉన్నది కదండి, ఓసీకి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న మెరిట్ లిస్ట్ ఫస్ట్ ర్యాంక్ చూడండి. ఇక్కడ కూడా చూడండి మనకు సీరియల్ నెంబర్, అప్లికేషన్ నెంబరు, రోల్ నెంబరు, నేము, జెండర్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ అంటే ఇక్కడ ఎవరైతే ఈ క్యాస్ట్ సంబంధించి ఈ పీడబ్ల్యూడి, లోకల్ ఆర్ నాన్ లోకల్, డేట్ ఆఫ్ బర్త్, మార్క్స్ ఆఫ్ 150 మార్క్స్ ఫర్ 100 ర్యాంక్. అయితే ఇక్కడ 150 మార్క్స్ గాను 100 మార్క్స్ కన్వర్ట్ చేసేసుకొని మనకు ఒక పర్సెంటేజ్ అనేది ఇచ్చేసి ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. అదొకసారి మీరు గమనించుకోవాలి. అయితే ఇక్కడ ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&Aలా మనకి ఇక్కడైతే ఏవైతే ర్యాంక్స్ ఇచ్చినారో ఇక్కడ ఏం చేస్తారు, ఓసీలు ఎన్ని ఉన్నాయి, 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులకు గాను ఈ 5గురిని దాంట్లో తీసుకుపోయి వేసేస్తారు. ఇక్కడ 5గురిని తీసుకుపోయి దాంట్లో వేసేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు,
ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2. ఇక్కడ వాళ్ళు ఓసీలోకి వెళ్ళిపోయినారు కదా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అది ఒకసారి గమనించుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారు, బీసీఏ 1+1 అంటే 2 ఉన్నాయి. ఆ తర్వాత బీసీఏ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడో చూస్తారు. బీసీఏ క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు కదండి, ఇక్కడ ఉన్నది తీసుకొని ఈయన తీసుకొని పోయి దాన్ని ఫిల్ చేసేస్తారు. కానీ ఇక్కడ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే ఎస్టీ ఆయనకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటే ఇక్కడ ఎస్టీ ఆయనే ఆల్రెడీ దాంట్లో వెళ్ళిపోయిండు, ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలో వెళ్ళిపోయిండు. ఇక్కడ ఎస్టీకి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎస్టీకి అయినాక వచ్చేస్తుంది. ఆ ఎస్టీ 3 ఉన్నారు కదండి, ఆ 3 దానికి వచ్చేస్తుంది. అది ఒకసారి మీరు గమనించుకోండి. అట్లా చూసుకుంటూ కేటగిరీ ప్రకారంగా చూసుకుంటూ మీరు ఫైనలైజ్ చేసుకోవాలి. ఎస్సీకి వచ్చేసి 3 పోస్టులు, ఎస్టీకి వచ్చేసి అట్లే ఈ యొక్క కేటగిరీ చెప్పిన కదండి, కేటగిరీ ప్రకారంగా చూసుకుంటూ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఫిల్టర్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఎక్సెల్ షీట్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకొని అప్పుడు మీరు ఫైనలైజ్ చేసుకోండి. ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ కట్ డౌన్ ఫైనలైజ్ చేసేసుకొని ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ ఫిల్ చేసేసుకోండి. నేను చాలా మంది ఒకవేళ కామెంట్స్ పెడతారు, ఏంటి సార్ 1:2 బిల్ ఇస్తారా, 1:3 బిల్ ఇస్తారా, లేకపోతే 1:1 బిల్ ఇస్తారా. కానీ ఇంతవరకు అయితే నాకు ఏం అప్డేట్ అయితే లేదండి. 1:1 బిల్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. 1:2 పిలిచినట్టయితే, ఒకవేళ 1:2 పిలిచినట్టయితే మీ అందరు సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోండి. ఎందుకంటే 1:2 మీ అందరు చెక్ చేసుకొని కూడా ఒకవేళ 1:2 పిలిచినారనుకోండి, మీ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసుకొని లేకపోతే దాంట్లో ఏది తప్పులు ఉన్నా అవన్నీ పెట్టుకొని ఆ తర్వాత మీకు ఫిల్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ 1:1 పిలుస్తారని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు అంటే ఫర్దర్గా ఇంకా మనకు ఏం అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ అప్డేట్ ఇస్తే మాత్రం మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేస్తాను. అది ఒకసారి గమనించుకోవాలి. ఇప్పుడు మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&A గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ F&A అని నేను క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్కి పోదాం. మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్ కూడా ఇప్పుడు మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 22 పోస్టులు ఉన్నాయి. దీంతో ఒక్క పోస్ట్ వచ్చేసి అన్రిజర్వ్, లోకల్ కానీ నాన్ లోకల్ ఓసీ క్యాండిడేట్. అంటే ఈ ఫస్ట్ అబ్బాయి వెళ్ళిపోతాడు, ఎవరు ఎస్సీ క్యాండిడేట్ వెళ్ళిపోతాడు దాంట్లోకి, లోకల్ ఆర్ నాన్ లోకల్. ఓకేనా, సో దాని తర్వాత మనకు లోకల్ క్యాండిడేట్స్లో 21 పోస్టులు ఉన్నాయి. ఓసీకి వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు అంటే ఇక్కడున్న 6 పోస్టులు వెళ్ళిపోతాయి. 6 పోస్టులు వెళ్ళిపోయినాక ఈ ఎస్సీ క్యాండిడేట్ వచ్చేసి ఈ ఎస్సీ కేటగిరీ ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2, బీసీఏకి వచ్చేసి 2, బీసీబీకి వచ్చేసి 2, బీసీడీకి వచ్చేసి 2, బీసీఈకి వచ్చేసి 1, ఎస్సీకి వచ్చేసి 4, ఎస్టీకి వచ్చేసి 2. సో దీని ప్రకారంగా మనకు క్యాష్ ప్రకారంగా ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఓసీకి వచ్చేసి చెప్పిన కదండి 6 వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఓసీకి వచ్చేసి 6 వెళ్ళిపోతాయి. 6 వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. బీసీబీ క్యాండిడేట్స్కి ఎస్సీకి వచ్చేసి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనకు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎవరు ఉన్నారో పిలుస్తారు. ఈడబ్ల్యూఎస్ ఎవరు ఉన్నారు కిందికి వచ్చేసి ఎవరున్నారో వాళ్ళు పిలుస్తారు. నా తర్వాత బీసీకి వచ్చేసి బీసీబీ కూడా చాలా బెనిఫిట్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు వెళ్ళిపోయినారు ఓసీ క్యాండిడేట్లా. అదొకసారి గమనించుకోవాలి. ఆ తర్వాత ఎస్సీ క్యాండిడేట్కి వచ్చేసి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ క్యాండిడేట్కి వచ్చేసి 4. అయితే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకి ఈయన వెళ్ళిపోతాడు. నాకు తెలిసి ఈయన కూడా వెళ్ళిపోతాడు అనుకుంటా. 6 పోస్ట్ 1 2 3 4 5 6 ఈయన కూడా వెళ్ళిపోయాడు. చూసండి, ఈయన కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ ఈయనకు వచ్చేస్తారు. నాకు తెలిసి ఈయనే నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో దాదాపు ఒక 4కి వచ్చేస్తుంది. అట్లా చూడండి, అట్లా చూసుకొని మీరు అనాలిసిస్ చేసుకొని అప్పుడు జాబ్కు అంటే మీరు ప్రిపేర్డ్ అయి ఉండాలి. అంటే సర్టిఫికేట్స్ పెట్టుకోవడం అదొకసారి మీరు గమనించుకొని ఫిల్ చేసుకోండి. అంటే దీనిలో ఎవరికైనా తప్పులు ఉన్నాయనుకో అది కూడా చెప్పలేము మనం. అంటే తప్పులు అంటే అందరిదైతే కరెక్టే ఉంటుంది. తప్పులు అంటే ఎవరైనా తప్పు పడడమో లేకపోతే వాళ్ళు ఏమైనా కరెక్ట్ ఇవ్వకపోవడం అది కూడా ఉండొచ్చు, చెప్పలేము. దేవుని దయ, అది లక్ బై లక్ అనుకోండి అది. అయితే ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు 4th వన్ మేనేజ్మెంట్ ట్రైనీ ఐకి వచ్చేసి 10. ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ ఐఈ పోస్టులు చూసుకున్నట్టయితే ఇది తీసేస్తున్న ఐఈ పోస్టులు 10 ఉన్నాయి. 10లో కూడా అన్రిజర్వ్లు ఏం లేవండి, ఓన్లీ 10 పోస్టులు ఉన్నాయి. 10 పోస్టులో ఓసీ 4, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, బీసీబీ వచ్చేసి 1, ఎస్సీకి వచ్చేసి 2, ఎస్టీకి వచ్చేసి 1. అయితే ఇక్కడ చూడండి, ఓసీలు వచ్చేసి మనకు ఫస్ట్ 4 వెళ్ళిపోతారు, 4 వెళ్ళిపోయినారు. ఆ తర్వాత కేటగిరీ ప్రకారంగా ఫిల్ చేస్తారు. కేటగిరీ ప్రకారం ఫిల్ చేస్తే ఏంది, ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ వస్తాడు, ఆ తర్వాత ఇల్లు. ఆ తర్వాత మనకు ఇక్కడ ఆల్రెడీ ఎస్సీ వాళ్ళకి ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. అంటే ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతారు. ఇక్కడ ఎస్సీ అబ్బాయికి వచ్చేస్తుంది. అదొకసారి మీరు గమనించుకొని ప్రిపేర్డ్ అయి ఉండాలి. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఐ అయిపోయింది. మేనేజ్మెంట్ ట్రైనీ ఐ అయిపోయిన తర్వాత ఇప్పుడు జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయి. దాంట్లో కూడా అన్రిజర్వ్లో ఒకటి వచ్చేసి ఇక్కడ కూడా బీసీఈ క్యాండిడేట్ ఉన్నాడు. బీసీఈ క్యాండిడేట్ ఎక్కడున్నా కూడా ఆయన తీసుకపోయి ఇక్కడ చూడండి, ఇక్కడ దొరికింది ఆయన. ఇక్కడ చూడండి, ఈయన తీసుకపోయి దాంట్లో వేసేస్తారు. ఈయన తీసుకపోయి దాంట్లో వేసేసిన తర్వాత నెక్స్ట్ బీసీ క్యాండిడేట్ ఒకవేళ ఉంటే
దీనిలో చూడండి, దీనిలో లేదు పాపం. నెక్స్ట్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్లో 9 పోస్టులు ఉన్నాయి. 9 పోస్టులో ఓసీకి వచ్చేసి 4, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 1, బీసీడీకి వచ్చేసి 1, ఎస్టీకి వచ్చేసి 2, పీడబ్ల్యూడీకి వచ్చేసి 1. సో దీని ప్రకారంగా మనం క్యాస్ట్ వైజ్గా ఫిల్ చేసుకుంటూ పెట్టేస్తారు. అదొకసారి మీరు గమనించుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ మనకు మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? మనకు 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులలో కూడా అది కూడా లోకల్ లెవెల్ ఉన్నాయి. ఓసీకి 1, ఎస్సీకి 1. హైడ్రాలజిస్ట్ ఓసీ అంటే ఫస్ట్ అబ్బాయి వెళ్ళిపోతాడు. బీ క్యాండిడేట్ వచ్చేసి దానిలో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకొకటి ఎస్సీ ఉన్నది. ఎస్సీ అంటే ఈ అబ్బాయికి వచ్చేస్తుంది, నాకు తెలిసినంత వరకు అయితే ఈ అబ్బాయికి వచ్చేస్తుంది. సో ఇది ఒకసారి గమనించుకొని పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఇట్లా ఈ విధంగా మనం అంటే అన్ని చూసుకుంటూ మనం పెట్టుకోవాలి. ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 01/2024 సంబంధించిన ఈ వీటిలోంటి రిజల్ట్స్ అండి. ఇంకా చెప్తూనే ఉన్నా 2/2024 సంబంధించిన ఈ విధంగానే వస్తాయి. అంటే ఈ విధంగానే అంటే ఇట్లనే ఉంటుంది రిజర్వేషన్ పాలసీ కూడా, అదొకసారి గమనించుకోవాలి. ఇక్కడ చాలా మంది కామెంట్స్ పెడతారు, ఏంటి సార్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది కదా సార్, మాకు హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ హారిజెంటల్ రిజర్వేషనే. హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఫీమేల్కి ఏవైతే మీకు స్పెసిఫై చేస్తారో, దీనిలో అయితే స్పెసిఫై చేయలేదంటే ఫీమేల్కి ఏదైతే స్పెసిఫై చేస్తారో హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారంగానే ఉమెన్ కేటగిరీస్కి ఉన్నది. అదొకసారి మీరు గమనించుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి వచ్చేసి 18 పోస్టులు. ఇక్కడ అన్రిజర్వ్డ్కి వచ్చేసి మనకు 1 ఉన్నది. అన్రిజర్వ్డ్కి వచ్చేసి 1, దాంట్లో కూడా ఓసీ క్యాండిడేట్. అంటే ఫస్ట్ అబ్బాయి వెళ్ళిపోతాడు. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ కదా, ఫస్ట్ అబ్బాయి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనకు ఇక్కడ లోకల్ వచ్చేసి 17 పోస్టులు ఉన్నాయి. ఓసీకి వచ్చేసి 5, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 1, బీసీఏ వచ్చేసి 1, బీసీబీ వచ్చేసి 1, బీసీసీ వచ్చేసి 1, బీసీడీ వచ్చేసి 1, బీసీఈ వచ్చేసి 1, ఎస్సీకి వచ్చేసి 4, ఎస్టీకి వచ్చేసి 2. సో ఈ ప్రకారంగా అంటే ఓసీ చూడండి 5 ఉన్నాయంటే ఈ అబ్బాయి ఎట్లాగో దాంట్లో వెళ్ళిపోతాడు లోకల్ నాన్ రిజర్వ్డ్లో. ఆ తర్వాత ఇక్కడ 5 వెళ్ళిపోతారు. 5 వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్యాస్ట్ ప్రకారంగా వస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఫిల్లింగ్ ప్రాసెస్, అంటే మనం వేకెన్సీని ఫిల్ చేసిన ప్రాసెస్ అని నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నాను. ఏది కూడా ఫైనలైజ్ కాదండి. నన్ను నమ్మండి, నమ్మకపోండి. కాకపోతే నేను ఒక అనాలిసిస్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఒక అవగాహన రావాలని చెప్తున్నాను. అంతే తప్ప మీరు చాలామంది మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. నేను మీకు ఒక అవగాహన, ఇంతవరకు సింగరేణికి సంబంధించిన ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటివరకు నేను చూస్తున్నాను కదండి, ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నాను. ఎప్పుడు కీ రిలీజ్ అయినా, ఏది ఎప్పుడు అంటే ఎగ్జామ్స్ ఎప్పుడున్నా, హాల్ టికెట్స్ ఎప్పుడు వచ్చినా, ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు వచ్చినా ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ ద్వారా ఇస్తున్నాను. అదొక్కసారి మీరు గమనించుకోవాలి. చాలా మందికి కూడా ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా అటువంటి అప్డేట్స్ ఇస్తలేదు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారానే సింగరేణికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇచ్చిన. అందరూ కూడా చాలా మంచిగా నా యొక్క వీడియోస్ ఆదరించినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రస్తుతానికి నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఏం సోది చెప్తున్నాను, అందరికి మంచిగా చెప్తున్నాను. సో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్లో 3 పోస్టులు ఉన్నాయి. అది కూడా లోకల్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఓసీకి వచ్చేసి 1, బీసీఏ వచ్చేసి 1, పీడబ్ల్యూడీ వచ్చేసి 1. సో ఇక్కడ చూడండి, ఇది ఓకే, ఇది మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ అయిపోయింది. ఇక్కడ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇది కూడా ఓకే. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఓసీ అంటే ఈయన వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత మనకు బీసీఏ వచ్చేసి పీడబ్ల్యూడీ వచ్చేసి బీసీఏ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు, బీసీఏ క్యాండిడేట్ ఈయన వచ్చి ఫిల్ చేసేస్తారు. ఆ తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వచ్చి ఫిల్ చేసేస్తారు. అదొకసారి చూసుకొని గమనించుకొని మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 30 పోస్ట్ ఉన్నాయి. లోకల్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 1, లోకల్ వచ్చేసి 29. ఓసీకి వచ్చేసి 1 ఉంది. కాబట్టి ఈ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అని వెళ్ళిపోతాడు దానిలోకి. ఈయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కేటగిరీస్ ప్రకారంగా మనకు ఓసీలు ఎన్ని ఉన్నాయి, 8 పోస్టులు ఉన్నాయి. 8ని ఫిల్ చేసేస్తారు. ఒక నాన్ లోకల్ ఉంటే ఫిల్ చేయరండి, అదొక్కసారి గమనించుకోవాలి. అంటే ఈయన నాన్ లోకల్ అయితే ఫిల్ చేయరు. ఈయన నాన్ లోకల్ తీసేసి ఆ లోకల్ ప్రకారంగానే ఫిల్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా ఎక్కడైనా నాన్ లోకల్ అంటే లోకల్ మాత్రమే ఫిల్ చేస్తారు. నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ అసలే ఫిల్ చేయరు. అంటే అన్రిజర్వ్డ్ వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్ ఉంటేనే వస్తారు. అదే ఫస్ట్ మళ్ళీ నాన్ లోకల్ అని కూడా ఫస్ట్ వస్తేనే ఫిల్ చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది కూడా లోకల్ క్యాండిడేట్స్ అండి. ఇట్లా చూసుకొని మీరు గమనించుకొని ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఓసీకి వచ్చేసి 8 అంటే 1 ఈయన రాదు. 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. 8 వరకు వస్తుంది. అట్లా 8 వరకు వచ్చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 7 ఉన్నాడు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూస్తారు. నెక్స్ట్ బీసీఏ క్యాండిడేట్ ఉన్నాడు, బీసీఏ క్యాండిడేట్ 7 ఉన్నాడు చూస్తారు. అట్లా చూసుకొని ఫిల్ చేస్తారు. అదొకసారి మీరు గమనించుకొని రెడీగా ఉండాలి. అదొకసారి చూసుకోండి. ఆ తర్వాత మనకు ఏమున్నది నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ ఏంది
నెక్స్ట్ సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్ వచ్చేసి 16 పోస్టులు ఉన్నాయి. అందులో వచ్చేసి ఏం లేవు. లోకల్ వచ్చేసి 16 పోస్టులు ఉన్నాయి. 16 పోస్టులు కూడా 5 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఒకటి, బీసీఏ ఒకటి, బీసీబీ 2, బీసీసీ ఒకటి, బీసీడీ ఒకటి, బీసీఈ ఒకటి, ఎస్సీకి వచ్చేసి 2, ఎస్టీకి వచ్చేసి 2. సో ఇక్కడ కూడా చూడండి, ఏదైతే మనకు నాన్ లోకల్లో లేదు కాబట్టి 16 పోస్టులు లోకల్లో ఉన్నాయి కాబట్టి 16 పోస్టుల ఓసీకి వచ్చేసి 5 అంటే 1 2 3 4 5 ఐదుగురు వెళ్ళిపోతారు దాంట్లో. తర్వాత బీసీడీ వాళ్ళకి చాలా స్కోప్స్ ఉన్నాయి. ఆ తర్వాత బీసీకి వచ్చేసి ఒకటే కోసుకో, పాపం ఒకటే ఉన్నది కాబట్టి ఒకటే వచ్చేస్తారు. అంటే పాపం దాని అందరూ వెళ్ళిపోయారు. ఆ ఒక పోస్ట్ వచ్చేసి చాలా మంచిగా ప్రిపేర్ అయినట్టున్నారు బీసీడీ వాళ్ళు. సో ఇక్కడ ఓసీకి వచ్చేసి దాన్ని వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఇక్కడ ఎక్కడున్న వాళ్ళని తీసుకొచ్చి దాన్ని వేసేస్తారు. నెక్స్ట్ బీసీబీ క్యాండిడేట్ నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత బీసీబీ ఆల్రెడీ పాపం ఇక్కడ బీసీబీ చాలా లక్కీ అండి, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయినారు కాబట్టి ఇక్కడ బీసీబీ క్యాండిడేట్ దానిలో వచ్చేస్తారు దాంట్లో. సో 5 పోస్టులు అయిపోయాక బీసీబీ కాబట్టి ఈయన 2 పోస్టులు ఉన్నాయి, ఈయనకున్నది ఈయనకు ఛాన్స్ ఉన్నది. అది ఒకసారి గమనించుకొని అట్లా గమనించుకొని మీరు ఫిల్ చేసుకోవాల్సి, అంటే మీరు రెడీగా ఉండాలి. ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్కి వచ్చి ఇక్కడ పాపం ఎస్సీ వాళ్ళకు ఏం లేదు కాబట్టి సో ఎస్సీ క్యాండిడేట్ ఏడు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి దాన్ని వేసేస్తారు. అదొకసారి గమనించుకొని మీరు ఫిల్ చేసేసుకోవాలి. అదొకసారి చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పటి వరకు నేను ఏం చేసినానంటే ఒక అనాలిసిస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారు, నెక్స్ట్ ఏమున్నదంటే మీరు ఏం చేయాలి, ఎటువంటి సర్టిఫికేట్స్ మీరు పెట్టుకోవాలన్న దాని గురించి మీకు ఒకసారి చెప్తాను. ఒక్కసారి మీరు చూడండి. ఏంటి అని అంటే మీకు క్లారిటీగా చెప్తానండి. మీకు ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి, రెడీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదొకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్. 1st క్లాస్ నుంచి వెళ్ళి 7th క్లాస్ వరకు ఏమేమి సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొచ్చుకోవాలి. లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. ఉంటే తీసుకోండి, ఉంటే తప్పకుండా కాలేజ్ స్కూల్ ఉంటే మాత్రం తప్పకుండా స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. లేనట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి మార్క్స్ మెమో, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అది ఉన్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఆల్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఫర్ ద పోస్ట్, మెమో ఆఫ్ ది మార్క్స్, ప్రొవిజనల్, ఒరిజినల్ డిగ్రీ, బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్. మీ దగ్గర క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఏమున్నా, మెమోస్, ప్రొవిజనల్ కానీ, ఒరిజినల్ డిగ్రీ కానీ, బోనఫైడ్ కానీ ఏది ఉంటే అవి తీసుకొని వెళ్ళాలి. మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ అంటే మనకి ఇంతకుముందు ఏదైతే చెప్పినా కదండి, క్వాలిఫికేషన్స్ అన్ని కూడా దానికి సంబంధించిన మెమోస్ పట్టుకోవాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి, ఏదైతే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి వెళ్ళి మనకు ఏదైతే లేటెస్ట్ క్యాస్ట్ ఉన్నది అంటే ఇంతకుముందు క్యాస్ట్ ఉన్నది మనకు సరిపోదు. 6 months లేటెస్ట్ 6 months ఉన్నది మాత్రమే సరిపోతుంది. అంటే నాట్ ఎర్లియర్ దెన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. దానికంటే ముందు మనకు 6 months వరకు, 6 months తర్వాత అంతకుముందు ఉంటే మాత్రం పని చేయదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఉంటే అప్లై చేయండి, తప్పేం లేదు. 1 or 2 daysలో మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, సార్ నాది పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నది, సో దీన్ని బేస్ చేసుకొని నాకు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, సో నాకు ఇట్లా ఎమర్జెన్సీ ఉంది సార్ అంటే మీకు 2 daysలో ఇచ్చేస్తాడు. 2 or 3 daysలో ఎంఆర్ఓని పట్టుకోండి, మీరు మీ సేవలు అప్లై చేయండి, పాత క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టేసి దాన్ని అప్లై చేసేసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు పాత క్యాస్ట్ ఉన్నది, సో దీన్ని చూసేసుకొని నాకు తప్పకుండా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి సార్ అనగానే మీకు తొందరగా ఇష్యూ చేస్తారు. అదొకసారి మీరు గమనించుకోవాలి. Valid certificates issued by the competent authority in respect of candidates claiming reservation under EWS. PWD కోటా కింద ఉంటే సదరం సర్టిఫికేట్ అవైలబుల్ తీసుకొని సబ్మిట్ చేయండి. ఈడబ్ల్యూఎస్కి అయితేనేమో మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటాయి, అది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్. చాలా మంది అడుగుతున్నారు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఉండన్నా లేదంటే అది ఆప్షనల్ అండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. ఉంటే మాత్రం సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ మెన్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్లో మీరు మెన్షన్ చేసినారో అది మీరు తీసుకోండి. ఆ యొక్క ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్. ఈఫ్ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్, రిలీవింగ్ లెటర్ ఫ్రమ్ ద హెచ్ఓడి. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనేమో రిలీవింగ్ లెటర్ తీసుకోండి. రిలీవింగ్ లెటర్ తీసుకొని చూపించండి. అంటే ఎన్ఓసి అయితే ఎన్ఓసి, రిలీవింగ్ లెటర్ అయితే రిలీవింగ్. ఇంకొకటి గుర్తుపెట్టుకొని, కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా షీట్. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఇంతకుముందు ఎస్సీసీఎల్ చేసినారో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సైన్ చేసినా తీసుకుపోవాలి. అదొకసారి మీరు గమనించుకోండి, సరేనా? అదొకసారి చూసుకోండి. అయితే ఇక్కడ చూడండి, ద రిలవెంట్ పాస్ ఆర్ ప్రొవిజనల్ ఒరిజినల్ సర్టిఫికేట్. ఇది మనకు 1st March 2024 వరకు పాస్ అయి ఉండాలి. అప్పటి వరకు ఉన్నది మాత్రమే చెల్లుతుంది. ఆన్ ఆర్ బిఫోర్ 1st March 2024 కంటే ముందు పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటేనే సరిపోతుంది. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినాయంటే నో ప్రాబ్లం,
రిజల్ట్స్ వస్తే అప్పటి వరకు రిజల్ట్స్ వస్తే నో ప్రాబ్లం, అప్పటి వరకు ఉండాలి. అదొకసారి మీరు గమనించుకోండి. అయితే కూడా ఇప్పటి వరకు మనకు ఏవైతే దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నిటి గురించి చెప్పినానండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం 6 months లోపు ఉండాలి, అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి ఉండాలి. అదొకసారి మీరు గమనించుకోండి. ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ సంబంధించిన కూడా హారిజెంటల్ రిజర్వేషన్ ఉన్నదని చెప్తున్నారండి. అది కూడా మీరు ఈ జీవో ప్రకారంగా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఆ తర్వాత కూడా మనకు ఇప్పటి వరకు ఏదైతే సింగరేణికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తున్నానండి. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన కూడా రిజల్ట్స్ త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఫైనల్కి ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్కి ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ ఇస్తారు, ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు. సో ప్రస్తుతానికి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీ అందరికి కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఉన్నది. నేను కూడా ఏం చేస్తానంటే మన డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైతే చూసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చూసుకోండి. ఎందుకంటే తర్వాత దీనిలోకి తీసేసినా కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తీసేసినా కూడా డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. కాబట్టి నేను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏం చేస్తానంటే మన ఛానల్ ద్వారా డిస్క్రిప్షన్లో పెడతాను. అదొకసారి మీరు చూసుకొని గమనించుకొని మీరు అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయినారో మన ఛానల్ ద్వారా చూసేసి అప్డేట్స్ చూసి కూడా ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళందరూ కూడా మన ఛానల్ తరఫున మీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ హూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద సింగరేణి కాలేజ్ జాబ్స్. సో హార్టీ కంగ్రాచులేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ యాజ్ వెల్. ఓకేనా? సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో మన ఛానల్ ద్వారా కూడా మీ అందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇతరులకు షేర్ చేయండి మా యొక్క ఇన్ఫర్మేషన్ని. సో ప్రతిదీ కూడా మేము అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా అప్రిషియేట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ ద్వారా మీ అందరూ కూడా వీడియోస్ నచ్చినట్టయితే, ఈ యొక్క వీడియో మీకు మరీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చుకోండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్